వెళ్ళింది. ఆ తర్వాత నవయోగాకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ట్రాన్స్ట్రైక్ కంపెనీ అనేటువంటిది 2013 కాంట్రాక్ట్ వచ్చిన ముందలే 15 సంవత్సరాల క్రితం రిజిస్టర్ అయ్యింది. మా నాన్నగారు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళంతా కలిసి ఒక సంస్థ రిజిస్టర్ చేసి రష్యన్ కంపెనీ తోటి జాయింట్ వెంచర్ అయ్యారు. జాయింట్ వెంచర్ అయ్యి రష్యన్ కంపెనీ తోటి వాళ్ళకి దానికి వర్క్స్ అవార్డ్ అయినాయి. అప్పుడు చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చేశారు. ఇంకా వేరే మధ్యప్రదేశ్లో కూడా వర్క్ చేశారు. అప్పుడు మా నాన్నగారు తర్వాత అప్పుడు రాజకీయం ఎలక్షన్లో పోటీ చేసే ఉద్దేశం ఉంటే మా నాన్నగారు తీసి మా అమ్మగారికి పేరు పెట్టారు, మేనేజింగ్ డైరెక్టర్ అని. రెగ్యులర్గా చూసేవాళ్ళు CEO అని శ్రీధర్ చెరుకూరి అని ఆయనకి అపాయింట్ చేశారు ఒక నమ్మకం మీద. నేను సొంతంగా ఏమన్నా ఛత్తీస్గఢ్లో పవర్ ప్రాజెక్ట్ చూసుకుంటున్నా. సరే ఆయన నేను చూసుకుంటానులే అన్నాడు ఆయన. సబ్సిక్వెంట్లీ ఏమైందంటే మా అమ్మగారు చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి ఆయన పేరు పెట్టాలి అది ఇది అని పెట్టారు. ఇది ఏంటంటే మా అమ్మగారు చనిపోయిన తర్వాత నోటీసులు వచ్చినాయి బ్యాంక్ నుంచి, మీరు ఎంత చెల్లించాలి ఇది అని. నాకు కొద్దిగా అప్పటికే అనుమానం ఉంది. నేను కంప్లైంట్ ఇచ్చాను CBIకి, ప్రైమ్ మినిస్టర్కి, ఫైనాన్స్ మినిస్టర్. మా అమ్మగారు దాన్ని ఇట్లా మోసం జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేయండి. బ్యాంక్ ఇంటర్నల్ రిస్క్ మేనేజ్మెంట్ వాళ్ళ రిపోర్టు మొత్తం నా చేతికి వచ్చినాయి. ఆ రిపోర్ట్ పంపించాను. స్టిల్ బ్యాంకర్సు చెరుకూరి శ్రీధర్ కలిసి మాయ చేస్తున్నారు, ఇది ఇట్లా మా ప్రభుత్వాన్ని బ్యాంకుల్ని చేస్తున్నారు, మాకు సంబంధం లేదు. మా అమ్మగారు ఎప్పుడు అనారోగ్యంగా ఉండేది. లాస్ట్ 7-8 సంవత్సరాలు ఎక్కడ గుంటూరు దాటి బయటికి వెళ్ళరు. వాళ్ళు వస్తారు, సంతకం పెట్టించుకొని చెక్ బుక్ తీసుకొని వెళ్తారు.